శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో జరగబోతున్నటువంటి ఏర్పడబోతున్నటువంటి బుధాదిత్య యోగం మిథున రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని పరిశీలిస్తే, మరి ఈ యోగం వీళ్ళకి 3వ స్థానంలో ఏర్పడుతుంది. అంటే ఒక విధమైనటువంటి విక్రమస్థానం, అలాగే ఉపచయ స్థానం. ఏదన్నా ఒక గ్రహం మనకి జీవితంలో లేదా జాతకంలో యోగించాలంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని కలిగి ఉండాలి. అంటే కేంద్రంలో కానీ, కోణంలో కానీ, ఉపచయ స్థానాల్లో కానీ ఉండాలి. లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి యోగాన్ని కలిగి ఉండాలి. ఏదో గజకేసరి యోగం, బుధాదిత్య యోగం, లేదా పంచమహాపురుష యోగం. ఇటువంటి యోగం ఆ గ్రహానికి ఏర్పడినప్పుడు ఆ గ్రహం ఒక మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. వాటి యొక్క దశ అంతర్దశల్లో జాతకుని అభివృద్ధికి కారణం అవుతుంటుంది. ఏదైనా ఒక జాతకం రాణించాలంటే 9 గ్రహాలు కూడా అనుకూలిస్తేనే ఆ జాతకం 100% సక్సెస్ అవుతుంది. అంటే ఇచ్చే ఫలితం ఎక్కువ తక్కువ ఉంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం మిథున రాశి వారికి బుధుడు రాశ్యాధిపతి, రవి తృతీయాధిపతి, ఈ రెండు ఏర్పడడం వలన ఒక బుధాదిత్య యోగం ఏర్పడింది, ఒక నిపుణ యోగం ఏర్పడింది, అలాగే ఒక విజయ యోగం లాంటిది కూడా ఏర్పడింది అన్నమాట. అంటే 3వ స్థానం అన్నది విక్రమ స్థానం కాబట్టి జాతకుడు తనలో ఉన్నటువంటి ప్రతిభ చాలా విశేషంగా పెరుగుతుంది. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. అంటే సమయస్ఫూర్తితో ఎప్పటికప్పుడు తన ఆలోచన విధానంతో తన వృత్తిని ఇంప్రూవ్ చేసుకోవడం, తను ఏదైతే ఒక సంస్థలో పనిచేస్తున్నాడో ఆ సంస్థలో జాతకుడి యొక్క ఆలోచన అమలు చేసి ఆ సంస్థ యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటాడు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ యోగ ప్రభావం ఇంకా ఎక్కువగా టీవీ మీడియా రంగంలో ఉన్నవాళ్ళు, అంటే యాంకర్లుగా చాలామంది ఉంటుంటారు. కమ్యూనికేషన్ సంబంధించిన దాంట్లో ఉంటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. 99% ఒకవేళ సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఈ మీడియా రంగంలో కానీ, ముఖ్యంగా యాంకరింగ్ చేసేవాళ్ళు, టీవీ టెలివిజన్, గతంలో అయితే రేడియో వార్తలు, అటువంటి వారి జాతకాలు మీరు ఒక్కసారి పరిశీలించినప్పుడు ఖచ్చితంగా వారిది ఒక మిథున రాశి, ఒక మిథున లగ్నం అయి ఉంటుంది. అలాగే వారి జాతకంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడుతుంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే ఈ బుధాదిత్య యోగం 3వ స్థానంలో ఏర్పడడం వల్ల ఇది విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యం పెరిగి అనుకున్న కాలేజీలో సీట్ రావడం, ముఖ్యంగా ప్రభుత్వ స్కాలర్షిప్ కానీ, గవర్నమెంట్ లోన్ కానీ జాతకుడు విద్యకి అవసరమైనటువంటి సహకారం అందుతుంది. అలాగే ఉద్యోగపరంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగంలో ప్రమోషను, డెవలప్మెంట్ వస్తుంది. ముఖ్యంగా మీ యొక్క అధికారి మీలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించే విధంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ యోగ ప్రభావం వల్ల. అలాగే జాతకుడు వ్యక్తిగత సామర్థ్యంతో నూతన ఉద్యోగాన్ని సంపాదించడం కానీ, ముఖ్యంగా ఉద్యోగం మార్పు కొరకు ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే మీ టాలెంట్కు తగినటువంటి ఉద్యోగ మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఒక్క భావం మీద 3వ స్థానం ఎప్పుడు కూడా అభివృద్ధిని, మార్పుని ఇస్తూ ఉంటుంది. మరి శని యొక్క దృష్టి ఈ యోగం మీద పడడం వల్ల అష్టమాధిపతి ఎప్పుడైతే ఈ యొక్క యోగాన్ని చూశాడో ఖచ్చితంగా కొంత చేంజ్ ఉంటుందన్నమాట. జాతకుడికి అనుకోకుండా ఒక విధంగా మార్పు వచ్చి అనూహ్యంగా అతను ఏదో ఒక ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తుంటే వేరే ఉద్యోగ ప్రయత్నం వేరే ఎప్పుడో చేసింది వచ్చి జాతకుడు అనుకోకుండా వేరే దాంట్లో కూడా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రయాణాలు సంబంధించింది అనుకోకుండా ఈ సమయంలో ఈయన విదేశ ప్రయాణం చేయడం కానీ, దూరంలో ఉన్నటువంటి మిత్రులను కలుసుకోవడం కానీ, లేదంటే ఆ ప్రయాణానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకునే అవకాశం కూడా ఈ సమయంలో ఉంటుంది. సో ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే ఈ 3వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఈ బుధుడు చతుర్థాధిపతి కూడా అవటం వల్ల
మరి ఈ సమయంలో జాతకుడికి ఏదన్నా గృహం కొనుక్కునే ఆలోచన ఏమైనా ఉన్నా, ఏదైనా గొప్ప వాహనం కొనుక్కునే ఆలోచన ఉన్నా, మరి ఈ రాబోయే సెప్టెంబర్ 1 నుంచి 16 మధ్యలో అనుకూలించే అవకాశం ఉంది. అంటే దానికి ఏంటంటే ఏదైనా ప్రభుత్వ రుణం లాంటిది ఏమన్నా ప్రయత్నం చేస్తున్నప్పుడు అది మీకు అనుకూలంగా ఈ సమయంలో లభించే అవకాశం ఉంటుంది కాబట్టి, మరి జాతకుడు తన టాలెంట్‌ని ఉపయోగించి, తన యొక్క సామర్థ్యంతో ఇటువంటి ఏదో ఒక స్థిరాస్తి, గృహం ఏర్పాటు చేసుకోవడం. అంటే ఇది ఎక్కువగా ఈ యోగ ప్రభావం ఎలా ఉంటుందంటే సాధారణంగా జాతకుడు మరి ఈ బుధాదిత్య యోగ ప్రభావం ఉన్నప్పుడు జాతకుడు ప్రతీది కూడా చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. దాని ఆలోచనలు, అతని యొక్క సలహాలు ఇతరులకి బాగా ఉపయోగపడుతుంటాయి. ఎప్పుడూ ఏదో కొత్త విషయాన్ని తెలుసుకుంటూ, పాత విషయాన్ని పక్కన పెట్టి, అది ఎంత గొప్ప విషయమైనా దాన్ని పక్కన పెట్టి కొత్తదాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో, ఈ విధంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళకి ప్రస్తుతమైన మార్కెటింగ్ స్కిల్స్ చాలా పెరిగే అవకాశం ఉంది. ఏదైనా ఒక ప్రోడక్ట్‌ని మీరు ఇంట్రడ్యూస్ చేసి, దాన్ని బాగా మార్కెటింగ్ చేసే అవకాశం కూడా ఈ రాశిలో ఉంటుంది కాబట్టి, ప్రస్తుతం ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ యోగ ప్రభావం వల్ల ఏదైనా మార్కెటింగ్ రంగంలో ప్రవేశించాలన్నా, మీడియా రంగంలో ప్రవేశించాలన్నా ఖచ్చితమైనటువంటి గుర్తింపు, అనూహ్యంగా మీకు మిగతా వారికన్నా గొప్ప అభివృద్ధి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఇంచుమించుగా అన్ని రాశుల వారికి ఏదో విధంగా అంటే యోగం అంటేనే కలిసొచ్చేది. ఆ లాభం కలుగుతుంది. అయితే ఇంకా మనకి బాగా కలిసి రావాలి అనుకున్నప్పుడు మరి ఈ బుధాదిత్య యోగ ప్రభావం బాగా అదృష్టవంతంగా రావాలంటే అటు రవిగ్రహాన్ని, అటు బుధగ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఫలితం ఇంకా అనేక రెట్లు పెరుగుతూ ఉంటుందన్నమాట. మరి బుధగ్రహ అనుగ్రహం వల్ల ఏంటంటే మనకి వ్యాపారం, విద్య, కుటుంబ సమస్యలు ఇవన్నీ లేకుండా ఉండాలి. మంచి బుద్ధి కలగాలి, మంచి ఆలోచన రావాలి, మనం ఎవరి చేత మోసపోకుండా ఉండాలి అనుకుంటే బుధుడు మరి విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల ప్రసన్నుడు అవుతాడు. ఓపిక ఉన్నవాళ్ళు మరి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల, బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించడం వల్ల, లేదు మీకు అవకాశం ఉంటుంది మీ గృహంలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల మీరే స్వయంగా తయారు చేసి అలంకరించడం వల్ల, గోవిందనామాలు పారాయణ వల్ల విష్ణుమూర్తి ప్రసన్నమయ్యే అవకాశం ఉంది. ఇంకా సులభంగా అంటే తులసి మాల మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. ఆ తులసి మాల బుధవారం ధరించడం వల్ల బుధుడు మీకు అనుకూలిస్తూ ఉంటాడు. అలాగే విఘ్నేశ్వరుడు అంటే విద్యార్థులకు విద్య బాగా రావాలంటే, వ్యాపారం అనుకూలంగా సాగాలంటే విఘ్నేశ్వరుని బుధవారం రోజు గరికతో అర్చించడం, గరికతో పూజించడం. మరి ఆ పూజించినటువంటి గరిక మీ బుక్స్లో కొద్దిగా పెట్టుకోవడం కానీ, తల మీద పెట్టుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా మీకు జ్ఞానోదయం అయి మంచి జ్ఞాపక శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు ఎటువంటి పాపగ్రహాలతో కలకుండా బుధుడు స్వచ్ఛందంగా ఉండాలంటే కంపల్సరీగా మీరు విష్ణుమూర్తి ఆరాధన, విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవడం వల్ల అటు చదువులోను, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఇక రవి అన్నది ఆత్మకారకుడు. మరి ఆ కారణం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే తండ్రి, తాత, పెద్దనాన్నగారు లాంటి వాళ్ళు ఉంటే వారిని గౌరవించడం, మీరేదన్నా ఒక పని చేసే ముందు వాళ్ళకి నామమాత్రంగా చెప్తే చాలు. వాళ్ళు పర్మిషన్ తీసుకునేవాడు ఇప్పుడు ఎవడూ లేడు. కానీ కనీసం తండ్రి గారు మనం ఈ విధంగా నేనేదో గృహం కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదంటే ఈ పని చేద్దాం అనుకుంటున్నాను చెప్పి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటే 100% మీకు విజయం లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఆదరించకుండా, వాళ్ళని లెక్క చేయకుండా మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత అనాథాశ్రమాలకి డొనేషన్ చేసినా, మీ అధికారులకి ఎంత బహుమతులు ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం ఉండదు. ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. వారి యొక్క ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది. అంటే ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం ఏదో ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ అన్న వాళ్ళు కొనివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు రవి ప్రసరణ అవుతాడు.
అలాగే మరి ప్రతిరోజు కంపల్సరిగా సూర్య నమస్కారం, ఆదిత్య హృదయ పారాయణ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో కానీ సీనియర్ సిటిజన్స్ అంతా ఒక చోట మీట్ అవుతుంటారు, వాళ్ళకి ఏదన్నా సత్కరించడం కానీ వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ ఇటువంటివి చిన్న చిన్న కార్యక్రమాలు వృద్ధులకి పెద్దలకి చేయడం వల్ల శని యొక్క అనుగ్రహానికి తద్వారా రవి యొక్క అనుగ్రహానికి తోడ్పడి విశేషంగా మీ యొక్క అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.